ఆ రోజు నా పెళ్ళిలో మీరంతా కలిసి చేసిన రచ్చ నాకు గుర్తుంది చిన్నమోయ అని సీత అంటూ ఉంటే, నీకు మంచి ఎప్పుడు గుర్తుండదు, చెడే గుర్తుండదా సీత అని అర్చన అడుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసింది చెడని ఒప్పుకుంటున్నారా అని సీత అంటుంది. ఆ రోజు జరిగిన రిసెప్షన్ గురించి ఎందుకులే గాని ఈరోజు జరుగుతున్న పెళ్లి గురించి ఆలోచించండి అని మహాలక్ష్మి అంటుంది. యాదృచ్ఛికం ఏంటో తెలియదు కానీ అనుకోకుండా రామ్ పెళ్లి ఇక్కడే జరిగింది, ప్రీతి పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుంది అని జనార్దన్ అంటూ ఉంటే, నా చెల్లెల పిల్లల పెళ్ళిళ్ళు నా ఇంట్లో జరుగుతున్నందుకు నేను సంతోషపడుతున్నాను బావగారు అని శివకృష్ణ అంటాడు. మీ చెల్లెల పెళ్ళి ఎలాగో మీ చేతుల మీద జరగలేదని చెప్పి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు మీకిష్టం వచ్చినట్టుగా పల్లె స్టోరీ స్టైల్లో చేస్తున్నారు అని మహాలక్ష్మి అంటుంది. మా పెళ్లి సంగతి వదిలేండిలే అత్తయ్య, అనుకోకుండా జరిగింది, కానీ ప్రీతి పెళ్లి స్పెషల్. ప్రీతికి పెళ్లి కొడుకు నచ్చాడు, పెళ్లి కొడుకుకి ప్రీతి నచ్చింది. ఆడంబరాలు ముఖ్యం కాదు, వాళ్ళిద్దరి మనసులు కలిసాయా లేదా అన్నదే ముఖ్యం అని సీత చెప్తూ ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు సీత, నీతో దెబ్బలాడటానికి నేను ఇక్కడికి రాలేదు. అందరం కలిసి ప్రీతి పెళ్ళి కట్టుబాటుగా చేద్దామన్న ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను. కానీ నేను మాత్రం కన్యాదానం చేయను, సుమతే చెయ్యాలి అని మహాలక్ష్మి చెప్తుంది. అవును, సుమతక్క రావాలి, సుమతక్క చేతుల మీదే ప్రీతికి పెళ్లి జరగాలి అని అర్చన చెప్తూ ఉంటుంది. అవును, సుమతక్క రాకపోతే మగ పెళ్లి వాళ్ళు ఊరుకోరు, మన పరువు పోతుంది, వాళ్ళు పెట్టిన కండిషన్ అదే కదా అని గిరి అంటాడు. ఇక్కడ ఎవరు పరువు పోదు, రావాల్సిన టైంకి సుమతి అత్తమ్మ తప్పకుండా వస్తుంది, జరగాల్సినవన్నీ జరుగుతాయి అని సీత చెప్తుంది. ఇక సీత అక్కడి నుంచి వెళ్ళిపోగానే మహా, అసలు ఆ సీత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు, సుమతక్కని తీసుకొస్తుందేమోనని భయంగా ఉంది అని అర్చన అంటుంది. సుమతిని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? సుమతి పోలీసుల నుంచి పరారైంది, ఎక్కడ కనిపిస్తే అక్కడ సుమతిని కాల్చాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో సుమతి బయటకు రాదు, ఎక్కడో సేఫ్గా దాక్కొని ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే, సుమతి విద్యాదేవి ఒకరే అని సీతకు తెలీదు. తెలిసిన ఆధారాలు సేకరించడం ఇంత తక్కువ టైంలో సీత వల్ల కాదు. ఆ సీతది మట్టి బుర్ర, దాని మొహానికి చీరలు అమ్ముకోవడమే సరిపోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సీత ఎప్పుడు కూడా ఏదో ఒక అద్భుతం చేసి ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తుంది కదా మహా, అలాగే ఏదో ఒకటి చేస్తుందేమోనని కంగారుగా ఉంది అని అర్చన అంటుంది. ఏమైనా ప్రతిసారి అద్భుతాలు చేయడానికి సీత ఏమైనా అద్భుతాల గనా ఏంటి? దాని మొహం, దానికి అంత సీన్ లేదు. ఎలాగైనా సరే వాళ్ళ నాన్న తీసుకొచ్చిన సంబంధం ప్రీతికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి సుమతి వస్తుందని నాటకాలు ఆడుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సుమతక్క రాకపోతే పెళ్లి ఆపుతామని చెప్పాం కదా మహా అని అర్చన అంటుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రేవతి పెళ్లి విషయంలో మనం ఓడిపోయాము, కానీ ప్రీతి పెళ్లి విషయంలో ఓడిపోవటానికి వీల్లేదు. ప్రీతి రాకేష్కే సొంతం అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది. అనవసరంగా జరగని పెళ్లికి ఇంతలా డెకరేట్ చేశారు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రీతిని లలిత దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది. ప్రీతి, ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది అని లలిత చెప్తూ ఉంటే అప్పుడే సీత వచ్చి ప్రీతికి పెళ్లికలు వచ్చేసింది అని అంటూ ఉంటుంది. ఒక్కసారి మీ ఆడపడుచును చూసుకోవే, ఏమైనా లోటు తక్కువ అవుతుందేమో అని లలిత అంటూ ఉంటే, నాకు ప్రీతి ఆడపడుచైతే నీకు మేనకోడలమ్మ, ప్రీతి విషయంలో నువ్వు తక్కువ చేస్తావా ఏంటి అని సీత అంటుంది. వదిన, నీ మాట నమ్మి ఈ పెళ్లి వరకు నేను ఇక్కడికి వచ్చాను. పీటల మీద పెళ్లి ఆగిపోతే గనక పీటల మీదే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అని ప్రీతి సీతతో చెప్తూ ఉంటే, తప్పు ప్రీతి, పెళ్లి కూతురు నోటి వెంట అలాంటి మాటలు రాకూడదు అని సీత చెప్తూ ఉంటుంది. ఏమో వదిన, నా పెళ్లికి అమ్మ వస్తుందో రాదోనని భయంగా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది. మాకు కూడా అదే భయం ఉంది, కానీ సీత మాటిచ్చిందంటే జరిపించి తీరుతుంది. రేవతి పెళ్లి జరిపిస్తానంది, జరిపించింది కదా అని లలిత చెప్తూ ఉంటుంది. అప్పుడే శివకృష్ణ, రామ్ ఇద్దరు కూడా వస్తారు. అత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే, కానీ రేవతి పిన్ని పెళ్లి విషయం వేరు, ఇప్పుడు జరగబోయే ప్రీతి పెళ్లి వేరు. లేని మా అమ్మను సీత ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని రామ్ అంటాడు. సుమతి అత్తమ్మ లేదు అనుకుంటే లేదు, ఉంది అని నన్ను నమ్మితే గనక సుమతి అత్తమ్మ ఉంది మామా అని సీత చెప్తుంది. మా అమ్మ చనిపోయిందని పోలీసులు విద్యాదేవి టీచరే చంపిందని కూడా అరెస్ట్ చేశారు కదా సీత అని రామ్ అంటాడు. మా పై ఆఫీసర్లు చెప్పటానే విద్యాదేవి టీచర్ని అరెస్ట్ చేశాను, కానీ టీచరు సుమతిని చంపిందని కాదు రామ్ అని శివకృష్ణ అంటాడు. విద్యాదేవి టీచరే మా అమ్మను హత్య చేసిందని మా పిన్ని పదే పదే చెప్తుంది అని రామ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు నమ్మొద్దు మామా, ఇక్కడే ఏదో తిరకాసుంది. రేపు ప్రీతి పెళ్లి పెట్టుకొని టీచర్ని మహాలక్ష్మి అత్తయ్య అంతా అర్జెంటుగా అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి అని సీత అంటుంది. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు సీత, జరగాల్సిన పనులన్నీ చూడు అని లలిత అంటుంది. సీత మాటిచ్చిందంటే తప్పకుండా జరుగుతుంది, మీరెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సుమతి అత్తమ్మ వస్తుందంటే వస్తుంది.
ప్రీతి పెళ్లి జరుగుతుంది అని సీత రామ్తో చెప్తూ ఉంటుంది. సీత, అమ్మ రావాలి, అమ్మాయి కన్యాదానం చేయాలని పిన్ని వాళ్ళు మొండి పట్టారు. అంతేకాదు మగ పెళ్లి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అమ్మ రాకపోతే కనుక పరువు పోతుంది, పిన్ని ప్రాణానికి విలువిస్తుందని నీకు కూడా తెలుసు కదా. ఈ ఇంటి పరువు పోయేటట్టు చెయ్యొద్దు సీత అని రామ్ చెప్తూ ఉంటే, మీ అందరి టెన్షన్ నాకు అర్థమైంది మామ, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను అని సీత అంటుంది. సరే మామ, మనం వెళ్దాం పదండి, ఏర్పాట్లన్నీ కూడా చూడాలి. అమ్మా నువ్వు ప్రీతి దగ్గరే ఉండు అని సీత చెప్తుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు సిఐ గారు అని అడుగుతూ ఉంటుంది. బయలుదేరాం మేడం అని సిఐ చెప్తూ ఉంటాడు. ఏంటి సినిమాల్లో పోలీసుల్లాగా పెళ్లి ముహూర్తం అయిపోయాక వస్తారా ఏంటి? సుమతి ఎటు నుంచి వస్తుందోనని చాలా భయంగా ఉంది. ఇక్కడ సీత కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇంకా టెన్షన్గా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, తాళి కట్టే టైం కల్లా అక్కడే ఉంటాము, సుమతిని అరెస్ట్ చేస్తాము, ఈ పెళ్లి ఆఫ్ చేస్తాము అని సిఐ చెప్తూ ఉంటాడు. త్వరగా రండి సిఐ గారు అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు సిఐ డ్రైవర్తో, ఏంటయ్యా ఎంతసేపు అక్కడ మేడం కంగారు పడుతున్నారు, త్వరగా పోనివ్వు అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో పంతులు గారు వస్తారు. అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారా, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారా, అన్నీ సిద్ధం చేశారా అని సీత వాళ్ళను అడుగుతూ ఉంటారు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, పెళ్లి కొడుకు వాళ్ళది పక్క ఊరే, వస్తున్నారు పంతులు గారు, పెళ్లి కూతురు వాళ్ళైతే వచ్చేశారు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. మీరు వచ్చి ఇంతలో అన్ని కూడా ఏర్పాటు చేయండి పంతులు గారు అని సీత చెప్తూ ఉంటుంది. ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు అని బయట నుంచి ఒకరు అరవటంతో, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారంట సీత, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అని శివకృష్ణ అంటాడు. ఇక మరోవైపు లలిత కూడా, అమ్మ ప్రీతి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాను, కూర్చో అని చెప్తూ ఉంటే, నాకు భయంగా ఉంది అత్తయ్య అని ప్రీతి చెప్తూ ఉంటుంది. ఏం కంగారు పడకు, అంతా సీత చూసుకుంటుంది అని లలిత చెప్తుంది. ఇక లలిత, శివకృష్ణ, రామ్, సీత అందరూ కలిసి పెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. అమ్మాయి వాళ్ళు వచ్చారు, లోపలికి రండి అని శివకృష్ణ అంటూ ఉంటే, అమ్మాయి తల్లిదండ్రులు రిసీవ్ చేసుకోవాలి కానీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారేంటి శివకృష్ణ గారు అని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. పెళ్లి జరుగుతుంది అమ్మా నాన్నల ఇంట్లో కదా బాబాయ్, అందుకే అమ్మా నాన్న రిసీవ్ చేసుకుంటున్నారు అని సీత చెప్తుంది. మీ అమ్మా నాన్న మీద ఈగ కూడా వాళ్ళనివ్వవా సీత అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. మా పిన్ని డాడీ వాళ్ళు లోపల ఉన్నారు, రండి వెళ్దాం అని రామ్ అంటాడు. ఇక లలిత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అబ్బాయి వాళ్ళు వచ్చారు, రండి వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది. మేము వచ్చాము, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, రావాల్సిన వాళ్ళు రాలేదేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రావాల్సిన టైంకి అందరూ వస్తారు, రండి వెళ్దాం అని లలిత చెప్తుంది. అవునవును, ఎవరు వచ్చినా రాకపోయినా సుమతక్క రావాల్సిందే, అప్పుడే కదా ఈ పెళ్లి జరిగేది అని అర్చన అంటుంది. ఇక అందరూ కూడా పెళ్లి మండపంలోకి చేరుకుంటారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుంటే గనక అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటే, మామ హేమంత్ని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టు అని సీత చెప్తుంది. ఆగండి అని పెళ్లి కొడుకు తల్లి అంటూ ఉంటుంది. ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు. సుమతి గారు వచ్చిందా అని పెళ్లి కొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది. కన్యాదానం టైం కల్లా సుమతి అత్తమ్మ వస్తుంది అని సీత చెప్తుంది. పెళ్లి ముహూర్తం వచ్చిన తర్వాత ఇంకా రాకపోవడం ఏంటి, నిజంగా వస్తుందా రాదా అని పెళ్లి కొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది. అలా అడగండి, ముహూర్త సమయానికి నన్ను జనాన్ని కూర్చొని కన్యాదానం చేయమంటుందేమో ఈ సీత, అప్పుడు నేను చెయ్యను అని మహాలక్ష్మి చెప్తుంది. మీతో అంత అవసరం లేదులే అత్తయ్య, మామయ్య సహాయం ఉంటే అంతే చాలు అని సీత అంటుంది. సుమతి ఇప్పటి వరకు రాలేదు, ఎలా వస్తుంది సీత, కన్యాదానం ఎలా చేస్తుంది అని జనార్దన్ అంటాడు. ఈ సీత ఆఖరి నిమిషం వరకు సుమతి వదిన వస్తుందని మనందరినీ మోసం చేసేలా ఉంది అని గిరి అంటాడు. ఇక్కడ మోసము కుట్ర ఏమీ లేదు, కన్యాదానం టైంకి సుమతి అత్తమ్మ వస్తుంది, నేను చెప్తున్నాను అత్తమ్మని తీసుకొస్తాను అని సీత చెప్తూ ఉంటుంది. సీత చెప్పింది కదా, ఎవరు కంగారు పడకండి, ముహూర్తం టైంకి సుమతి వస్తుంది, ఈ లోపల జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వండి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అవును పిన్ని, ఇక్కడ వరకు వచ్చాం కదా, కొంచెం సేపు వెయిట్ చేస్తే అమ్మ వచ్చేది రాంది తెలిసిపోతుంది కదా అని రామ్ అంటాడు. అమ్మ ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులు గారు మరొకసారి పిలవటంతో, పద హేమంత్ అని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లి హేమంత్ని పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని సీత చెప్తుంది. ఇక హేమంత్ని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అమ్మ పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో, ఇప్పుడే తీసుకొస్తాను పంతులు గారు అని సీత చెప్తుంది. సీత ముహూర్తం టైం కల్లా అమ్మ వస్తుందా అని రామ్ అంటాడు. తప్పకుండా వస్తుంది మామ అని సీత చెప్తుంది. ఇక మరోవైపు సీత వెళ్ళి ప్రీతిని తీసుకొచ్చి హేమంత్ పక్కన కూర్చోబెడుతుంది. పీటల వరకు పెళ్లి వచ్చేసింది మహా, పెళ్లి ఎలా ఆఫ్ చేస్తావు అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను అని మహాలక్ష్మి అంటుంది.
ఇక పంతులు గారు హేమంత్ని ప్రీతిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మ, కన్యాదానం చేసే అమ్మాయి తల్లిదండ్రులు రెడీగా ఉండండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మాయి తండ్రి రెడీగా ఉన్నారు. పంతులు గారు, మామయ్య గారు మీరు వచ్చి ప్రీతి పక్కన కూర్చోండి అని సీత జనార్దన్కు చెప్తూ ఉంటుంది. సుమతి వస్తుందన్నావు, ఇంకా రాలేదు కదమ్మా అని జనార్దన్ అంటాడు. సుమతి వదిన రాదని చెప్పి ఆఖరి నిమిషంలో నీతో కన్యాదానం చేపిస్తుందేమో సీత, నువ్వు కూర్చోమకు వదిన అని గిరి అంటాడు. ఏంటమ్మా, సుమతి కన్యాదానం సమయంకి వస్తుందన్నావు, ఇంకా రాలేదేంటి అని హేమంత్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు. మీరెవరూ కంగారు పడకండి, మహాలక్ష్మి అత్తయ్య నేను వెళ్ళి సుమతి అత్తమ్మను తీసుకొస్తాము అని సీత చెప్తుంది. రెండత్తయ్య, సుమతి అత్తమ్మను తీసుకొద్దాం అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే, సుమతి ఎక్కడ ఉంది సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీరు రెండత్తయ్య అని సీత మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు CI 3లోకి వస్తూ ఉంటే దారికి అడ్డంగా ఎవరో రాళ్లు పెట్టారని తిట్టుకుంటూ ఉంటాడు. అయ్యా, అందరూ కలిసి ఆ దారికి అడ్డు పెట్టిన రాళ్లను తీసేసేయండి, అక్కడ మేడం ఫోన్ చేస్తారు, నా జాబ్కి ఎసరు పెట్టేలా ఉన్నారే అని చెప్పి CI 3లో కానిస్టేబుల్స్తో చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఆ రాళ్లను తీసేస్తూ ఉంటారు. ఇక మరోవైపు సీత మహాలక్ష్మిని తీసుకొని చీరల బండి దగ్గరకు వస్తుంది. నీ ఈ చీరల బండి దరిద్రాన్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చావా సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అసలు సర్ప్రైజ్ అంతా ఇందులోనే ఉంది అత్తయ్య అని సీత చెప్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.